విక్రమ్ రెడ్డి గారు, మా 4 జిల్లాల అధ్యక్షులు మా బుద్ధి శ్రీనివాస్ రెడ్డి గారు, భరత్ బాబు గారు, మా మల్లారెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా మా బాలిక నర్మదా మల్లికార్జున గారు, మా దీపికమ్మ, కంటోన్మెంట్ నాయకులు, వారికి తోడుగా మా గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా, మా డివిజన్ అధ్యక్షులందరూ కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న రాష్ట్ర జిల్లా కేంద్ర పార్టీలో ఉంటున్న నాయకులందరూ కూడా వారి సహకారంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. 11 గంటలకు మొదలైంది. ఆనాడు జనసంఘ నుంచి మొదలుపెట్టి, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి నుంచి మొదలుపెట్టి, మా ఉపాధ్యాయ గారి నుంచి మొదలుపెట్టి, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి నరేంద్ర మోడీ గారి ఎరా వరకు ఒక గొప్ప ఎగ్జిబిషన్ని రూపకల్పన చేసినాం. ఈ ఎగ్జిబిషన్ ఏదో 3 గంటలు 4 గంటలు కాకుండా సాయంత్రం వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా బుకడంత భూమతిని ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో 100 మంది పేద పండితులు మా లక్ష్మణ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆశీర్వచనాలు చేసిండ్రు. మా చెన్నారావు గారి ఆధ్వర్యంలో వాయిద్య కళాకారులు 60-70 మంది వచ్చి గొప్పగా వాళ్ళు స్వాగతం పలికిండ్రు. మా రమణారెడ్డి గారి నాయకత్వంలో 100 మంది బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టిండ్రు. డాక్టర్ల బృందాలు ఇక్కడ ఏమైనా అయితే మందులు ఇవ్వాలని కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, నేను 25 సంవత్సరాలుగా దగ్గర నుంచి చూస్తా, వారు మార్గదర్శకులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, మా అక్క, నేను 2004లో ఎమ్మెల్యే అయినప్పుడు వారు కూడా శాసనసభలో ఉండే మా అక్క అరుణక్క గారు, ఆనాడు నేను ఫ్లో లీడర్గా ఉన్నా, ఇవాళ మన పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ్యులు రామారావు పటేల్ గారు, హరీష్ గారు, అదేవిధంగా శాసన మండలిలో మన ఫ్లో లీడర్ ఏవేన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మా సీతారాం నాయక్ గారు, మా బీబీ పటేల్ గారు, విజయరామారావు గారు, మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు, మా ఇక్కడ పెద్దలాగా ఉంటాడు మా అన్న రామచంద్రరావు గారు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు మాజీ జనార్దన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రభాకర్ గారు, సుభాష్ రెడ్డి గారు, అదేవిధంగా మా శ్రీధర్ గారు, శాసనసభ్యులు రామచంద్ర రెడ్డి గారు, మన్నాల శ్రీరాములు గారు, లక్ష్మణ గారు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా వారి సపోర్ట్, వారి స్ఫూర్తి మాటలు చెప్పరాంది, ఏను చూపితే కొండపగటోళ్ళు వాళ్ళు. అదేవిధంగా కార్పొరేటర్ల మా నాయకుడు శంకరణ వచ్చిపోయినట్టున్నది. ఇంతకుముందు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళు మనకు సునీల్ బన్సల్ గారు, చంద్రశేఖర్ గారు, అభయ్ పటేల్ గారు, లక్ష్మణ గారు, విద్యాసాగర్ రావు గారు, వాళ్ళు ఇంతకుముందే వచ్చిపోయినారు. ఇంకా ఈ కార్యక్రమంలో మా మిత్రుడు గిరివర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ జనరల్ సెక్రటరీలు మా మిత్రులు ప్రదీప్ గారు, ప్రేమేంద్ర అన్న, అదేవిధంగా మా అక్క శృతక్క,
మాధవి గారు, అందరి పేరు పేరున ఏమనుకోవద్దు, పెద్దలందరికీ పేరు పేరున వేదిక మీద పెద్దలు మా ముందర కనపడుతున్నారు. మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మా ధర్మాన్ని ఉన్నాడు, మా ప్రదీప్ అని ఉన్నాడు, అదేవిధంగా మా గౌతమ్ అని ఉన్నాడు, మా శ్యామని ఉన్నాడు. ఎవరిని చూసిన నాయకులు అంటే గొప్ప నాయకత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ వేదిక సరిపోదు, చెప్తే పేరు కూడా సరిపోవు. కాబట్టి పేరు పేరున అందరికీ, మా మీడియా మిత్రులకు, పాటలు పడిన మా తమ్ముడి రామలింగం బృందానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు, పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. నేను ఆ జోలికి పోను. మరణక్క ఇప్పుడే వచ్చింది కాబట్టి చివరి ముగింపు ఉపన్యాసం మా అక్క ఆశీర్వాదం ఇచ్చి ముగిస్తుంది కాబట్టి నేను 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అన్నం తిని కూర్చున్న వాళ్ళే ఉన్నారు, కడుపు నిండా చల్లగలకుండా అన్నం తినే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఎక్కువ మాట్లాడా. కానీ నాకు మోడీ గారితో 2 సందర్భాల్లో అనుబంధం ఉంది. భారతీయ జనతా పార్టీకి రాక మునిపే మొట్టమొదటిగా ఆర్థిక మంత్రి అయినాడు నరేంద్ర మోడీ గారు. అరుణ్ జైట్లీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమించాలి, ఈ దేశం గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలి అని చెప్పి వారి నాయకత్వంలో జిఎస్టి కౌన్సిల్ చైర్మన్గా 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వారితో జత కలిపి మమ్మల్ని స్టడీ చేయమని చెప్పిండు. అనేక రాష్ట్రాలు తిరిగినాం, అనేక సంఘాలతో, అనేక వ్యక్తులతో ఇంటరాక్ట్ అయినాం. దాదాపు 3 సంవత్సరాల కాలం పాటు ఇంటరాక్ట్ అయినాం. కానీ గొప్ప అనుభూతి ఒకటి ఉన్నది. ఆ అనుభూతి మేము ఆస్ట్రేలియాకు పోవాలని, ఇతర దేశాలలో ఎక్కడైతే అమలవుతుందో ఆ అమలవుతున్న దేశాల్లో మీరు స్టడీ చేసి రండి, మనం అమలు చేద్దాం తొందరగా అని చెప్పినప్పుడు మేము ఆస్ట్రేలియా దేశానికి పోయినాం. మేము పోయే ముందు మోడీ గారు మాకు స్ఫూర్తినిచ్చి ఇది గొప్పగా స్టడీ చేసుకొని రండి అని చెప్పినప్పుడు నేను ఆస్ట్రేలియాకి పోయి ఒక 1 వారం రోజుల పాటు స్టడీ చేసినాం. ఆ ఆస్ట్రేలియా మంత్రులు కానీ, ఆ ఆస్ట్రేలియా ట్యాక్స్ ఆఫీసర్లు కానీ చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా మా దేశం ఎడ్యుకేటెడ్ దేశం, మా దేశంలో లిటరసీ రేట్ ఎక్కువ ఉంది, మా దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ ఉంది, మా దేశం రాజకీయంగా చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, నీ దేశంలో లిటరసీ లేదు, నీ దేశంలో రాజకీయ చైతన్యం లేదు, మరి మీరు ఎట్లా అమలు చేయాలని చెప్పి అనుకుంటున్నారని చెప్పి మమ్మల్ని అడిగాను అని ఒక మాట అన్నాడు. మా దేశంలో జిఎస్టి ట్యాక్స్ అమలు జరిగిన సందర్భంలో ఆ గవర్నమెంట్ను ఓడగొట్టిండ్రు ఆస్ట్రేలియా ప్రజలు. మరి మీ మోడీ గారు వచ్చిండ్రు, మరి ఓడిపోవాలనుకుంటున్నా గెలుస్తాననుకుంటున్నా అని చెప్పి మమ్మల్ని అడిగిండ్రు. నేను ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఒకటే మాట అన్నా, మా మోడీ గారి వ్యవహారశాలి చూస్తూ ఉంటే, మా మోడీ గారు పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్ కంటే కూడా మా మోడీ గారు పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఆలోచిస్తున్నట్టు ఉన్నదని చెప్పి మేము చెప్పినాం. నేను ఆనాడు ఆ పార్టీ మంత్రిని కాదు, కానీ వాళ్ళ వచ్చినాం 2015 అనుకుంటా ఆ ట్యాక్స్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదించినారు. మా 29 మంది ఆర్థిక మంత్రులు కూడా పార్లమెంటుకు పిలిచిండ్రు. ఆనాడు మా జీవితం ధన్యమైపోయిందని చెప్పి భావించడం. ఆనాడు జిఎస్టి ట్యాక్స్ అమలు జరిగితే పురోగమనం కాదు తిరోగమనం ఉంటుందని చెప్పిండ్రు. ఈ ట్యాక్స్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కానీ ఆ పార్టీకి దమ్ము లేదు, ఆ పార్టీకి నిజాయితీ లేదు, ఆ పార్టీకి ప్రజా పాలసీ లేదు కాబట్టి, వాళ్ళకు పవర్ ముఖ్యం కాబట్టి వాళ్ళు ఆలోచన చేసుకోలేకపోయిండ్రు. దాని ఆ పార్లమెంట్లో ఆమోదం పొంది ఆనాడు 73,000 కోట్ల రూపాయల ట్యాక్స్ ఇవాళ 2,40,000 కోట్లకు నెలకు ఎదిగిన దేశం భారతదేశం. ఇవాళ నా దేశం ఒకనాడు IMF
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓ అమెరికా, ఓ రష్యా, ఇంకొక యూరోప్ దేశాలు, జపాన్ లాంటి దేశం సాయం చేస్తే తప్ప ఎదగని పని జరగని దేశం భారతదేశం. మన వాళ్ళు ఇక్కడ మేధావులు ఉండి అనేవాళ్ళు, మోకరిల్లి తల్లి మీరు, IMFకు తాకట్టు పెడుతున్న మీరు అని చెప్పి మాట్లాడుతుండేది. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఇవాళ మోడీ గారు 11 సంవత్సరాల కాలంలో చేతులూపి నాయకుడు కాలే. 140 కోట్ల ప్రజల హృదయాల్లో చోటు ఊరికే దక్కలే. ఒళ్ళు వంచి చెమట వడిపి ఫలితాలు ప్రజల ముందు ఆవిష్కరించబడ్డాయి. కాబట్టి ఇవాళ 140 కోట్ల ప్రజలు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, ఇలా అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కంచి వరకు సంస్కృతి వేరు కావచ్చు, భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ ఒకటే నినాదం మోడీ మోడీ మోడీ. మోడీ మా నాయకుడు, మోడీ మా దేశ ప్రధానమంత్రి. రెండవ అనుభూతి, నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా. దేశం అట్టుడుతా ఉంది, దేశం అంతా ఆందోళన పడుతూ ఉంది. చైనా మొట్టమొదటి ఎఫెక్టెడ్ దేశం. 30 రోజులలో 1000 పడకల హాస్పిటల్ నిర్మించింది. అమెరికా విలువలాడుతూ ఉన్న అంత గొప్ప దేశం. అక్కడే ఆక్సిజన్ లేదట, అక్కడే నీకు వెంటిలేషన్ లేవట, డాక్టర్ లేదట. నర్సులు అక్కడ 3 రోజుల పాటు 4 రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి, చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్సు పెట్టింది. నేను నా సొంత కూతురు, చిన్న పాప, ఆమెకు పాలివ్వలేకపోతున్నా, నేను శవాల గుట్టలో ఇక్కడ కన్నీరుతో బిక్కు బిక్కుమంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి ఆమె ట్వీట్ చేసింది. అలాంటి సందర్భంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, ఇలాంటి ప్రధానమంత్రి ఏడ్చి, ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏడ్చిండు. ఓ దేవుడా కాపాడమని చెప్పి మొదలుపెట్టుకున్నారు. ఈ రోగం భారతదేశానికి వస్తే శవాల గుట్టలైతే అని చెప్పి భయపెట్టించిండ్రు బయటి వాళ్ళు. కానీ మోడీ గారి మాత్రం భయపడలే, మోడీ గారి మాత్రం కన్నీళ్ళు కాల్చలే. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజానీకానికి ధైర్యం ఇవ్వడమే ఇప్పుడున్న మందని చెప్పి దేశ ప్రజానీకానికి ధైర్యాన్ని ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఆనాడు ఇవాళ మన కిషన్ రెడ్డి గారు చెప్పిన స్కీమ్ 81 కోట్ల మందికి, 81 కోట్ల మందికి, ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అంతా లేకుండా, ఈ మనిషి ఆ మనిషి అంతా లేకుండా 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు, ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో 5 ఏళ్ళు ఉంటుందో 10 ఏళ్ళు ఉంటుందో అని చెప్పి 2029 వరకు 5 కిలోల బియ్యం చొప్పున ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారి. మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం. ఇది పేద దేశం. మన వ్యాక్సిన్ కావాలంటే, మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి, వెస్టర్న్ కంట్రీస్ కావాలి. కానీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే, ఈ కరోనా రోగం పోకపోతే దేశం అభివృద్ధి చెందాలని చెప్పి అనేక ప్రోటోకాల్స్ ఉంటాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు, ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి ఇవాళ స్వయంగా హైదరాబాద్లో 2 కంపెనీలకు ఆర్డర్ ఇచ్చిండు. బాజాప్తా భారత ట్రెజరీ నుంచి చెక్కులు ఇచ్చి, అడ్వాన్స్ ఇచ్చి, ఇంత గొప్ప వ్యాక్సిన్ ప్రోగ్రామ్కి సామాన్యులు రీసెర్చ్ చేయలేరు, సామాన్యులు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇవాళ బాజాప్తా ప్రభుత్వ పరంగా ఉన్న డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి, ఇంతకుముందు వారు చెప్పినట్టుగా 1, 2, 3 కాదు డోసులు ఇచ్చింది. ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానీకాన్ని ఆదుకున్న దేశం భారతదేశం. వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒకరోజు నేను చూసిన కల్లారా, ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు కాళ్ళ మీద పడి వేడుకున్నాడు, నేను నా దేశాన్ని రక్షించినవే అని చెప్పి వ్యాక్సిన్ ఇచ్చి. అది భారత్. ఇవాళ
మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. రీసెర్చ్ లేకపోతే డెవలప్మెంట్ లేదు. రీసెర్చ్కి ప్రోత్సహించాలి. మేధా సంపత్తికి కొనలేని దేశం భారతదేశం. మన మేధాశక్తి పరాయి దేశాలలో ఊరికం చేస్తూ ఉంది, పరాయి దేశంలోకి ఉపయోగపడతా ఉందని చెప్పి ఇవాళ స్టార్టప్లకి ఊతమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్లో తెలిసొచ్చింది ప్రపంచానికి ఒక బ్రహ్మోస్ రూపంలో. మీకు తెలుసు అనేక రకాల స్కీముల ద్వారా మాట్లాడే మాటలు ఇంతమంది మా సీతారాం నాయకులు చెప్పిండు. 54 సంవత్సరాల చరిత్ర ఇది. కానీ ఏముంది గర్వకారణం? ఇంతమంది మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నడుతా ఉన్నా మా తాతల నేతులు తాగిళ్ళు, మీరు మా మూతుల వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కాలం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కామ్లు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కునే స్కామ్. ఏం చెప్తాం? అందుకని మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచించమని చెప్పుకోతున్నాను. నేను డెవలప్మెంట్ గురించి చెప్తే ఓడవదు. నేను బాధ్యత అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లో లీడర్గా ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినాం మేము 18 గంటలు. ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమటలు కట్టుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం. మేము తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట కూర్చోదలుచుకున్న ఈ సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలన్న కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పుడు చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పుడు చూడండి. ఆయన మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు,
గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నా కదా, నేను అంటున్నా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూడవది, ఎవరి కళ్ళలో ఊహించలేని జిల్లావాసిని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి సొమ్మ చెల్లిపోయిన చరిత్ర తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కోరలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బందులు లేకుండా చేసిన మానవుడు మోడీ గారు. అవునా కాదా చెప్పగల దమ్ము టీఆర్ఎస్ కుందా, బీఆర్ఎస్ కుందా, కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది. ఇవాళ ఇంతమంది కిషన్ గారు చెప్పినట్టుగా నినాదాలు, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవాళ అది రియాలిటీ. మా వరంగల్ జిల్లాలో తెలుసు, మా శేఖరరావు గారు అంటున్నారు. అందుకే అన్ని చెప్తాం కానీ ఇవాళ చెప్తా తప్పకుండా. ఏ పేద దేశం అని భావించినమో, ఏ ఇల్లెక్ట్రసీ కంట్రీ అని చెప్పి భావించినమో, ఇవాళ నాయకుడు ఉంటే ఎట్లా స్ఫూర్తి పొందుతారు, ఎట్లా ఎదుగుతారనడానికి సజీవ సాక్ష్యం. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన నాడు నవ్విండ్రు. 55 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ నువ్వు ఎక్కడికనుకో నా కూరగాయలమ్మే సమురాని తల్లి, నా పళ్ళమ్ముకునే తండ్రి, నా ఆటో డ్రైవర్, ఇవన్నీ అంటున్నా చిల్లర పైసలు లేకపోతే బస్ టికెట్ ఇక దించేసిన చరిత్ర ఆనాడు. కానీ ఇవాళ చిల్లరతో అక్కలు లేకుండా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్లో నంబర్ 1 దేశం భారతదేశం. అమెరికా కాదు, భారతదేశం. అంటే నాయకుడు ఊహిస్తారు ఎవరైనా ఇంత గొప్పగా ఉండదని. అనేకం ఉన్నాయి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి, ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, ప్రజలు మీరు చల్లగా ఉండాలనుకునేటువంటి దేశం. ఇంతమంది విద్యాసాగర్ ఒక మాట చెప్పాడు, అమెరికా కాదు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం. విశ్వగురు స్థానంలో ఉన్న దేశం భారతదేశం. నా దేశం విదేశీయుల దుర్మార్గాలకు, వాళ్ళ దురాక్రమణకు కానీ ఒక్కడి కోల్పోలే. ప్రాణాన్ని వదిలిపెట్టింది తప్ప కళ్ళ ముందే కుటుంబ సభ్యులను చంపుతున్నప్పటికీ కూడా చంపని తప్ప సంస్కృతిని వదిలిపెట్టని, సంస్కారాన్ని తప్పని ఇవాళ భారత జాతి గౌరవాన్ని కాపాడిన నాడు. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు లేదా మహమ్మదీయులు ఆక్రమించినప్పుడు ఏం చేసినా మీ విశ్వాసాన్ని తీయలేకపోయినాం, ఏం చేసినా మీ పద్ధతులు మార్చలేకపోయినామని చెప్పిండు. ఆ పద్ధతులు, ఆ విశ్వాసాలు మళ్ళీ వెతుక్కుంటూ ఇవాళ భారత్ మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో విశ్వగురు స్థానానికి ఎదుగుతూ ఉంది. మన అయోధ్యలో రామాయణం కాదు, ఏం ముస్లిం కంట్రీలలో ఇవాళ ఒక సౌదీ అరేబియాలో మా ప్రజలు పూజలు చేసుకోవడానికి
మా విశ్వాసాన్ని కాపాడాలంటే అక్కడ కూడా ఆలయం కావాలని ఆలయాన్ని కట్టించిన నాయకుడు మోడీ గారు. అవునా కాదా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఇది మీ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ ఆస్తుల కంటే అంతస్తుల కంటే గొప్పది విశ్వాసం, నమ్మకం. విశ్వాసం, నమ్మకం, సంస్కృతి, సాంప్రదాయాలు. కాబట్టి ఇళ్ళ చూసిన మీ ముఖాలకు ఇవాళ మోడీ గారి మీద కుట్రలు దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా జెలసీ ఉంటుంది, కుట్రలు ఉంటాయి. ఏదైనా ఉంటే మా కిషన్ రెడ్డి గారిని చూస్తే ఎప్పుడు మా కిషన్ రెడ్డి గారు పేపర్ ఎడిటింగ్స్ కోసం మాట్లాడు, టీవీలలో సంచారాల కోసం మాట్లాడు, ఎవిడెన్స్ ఉంటే తప్ప చరిత్ర తెలితే తప్ప అది ఆచరణలో చూస్తే తప్ప మాట్లాడరు. మేమందరం పొలిటికల్ లీడర్ ఆ కాడికి ఉంటాం, ఉన్నంతలో ఉంటాం. కానీ కొంతమంది ఆ క్షణంలో ఒక వార్త కావాలి, సంచలన కావాలి. కానీ నాకు తెలిసి మోడీ గారు నా 11 ఏళ్ళలో చూసిన ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వర్క్ విల్ స్పీక్. మాట్లాడద్దు. ప్రజలకి ఉపన్యాసాలు విని రాజకీయ పార్టీల మీద, రాజకీయ వ్యవస్థల మీద ఆశలు సన్నగిలిపోయినాయి. ఇవాళ నా భారత ప్రజానికానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు అని చెప్పి భావించాడు. ఇంతకుముందు మనం వరల్డ్ ఆఫ్ విన్నాం. మనం లాల్ చౌక్, నా జమ్మూ అండ్ కాశ్మీర్లో నా జెండా ఎగరాలంటే, నా చట్టం అమలు కావాలంటే ఆనాడు ప్రాణం గాల్లో కలిసిపోయేది. కానీ వాళ్ళ దేశంలో ఒకటే దేశం, ఒకటే చట్టం. ఆనాడు ఒకటే దేశం కోసం, ఒకటే చట్టం కోసం బలిదానం చేసిన బిడ్డ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. దాన్ని ఆచరించి చూపే బిడ్డ మోడీ గారు. దేశం మొదలు, తర్వాతనే పార్టీ, తర్వాతనే రాజకీయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి మోడీ గారి. వల్ల 370 ఆర్టికల్ మా డాక్టర్ ఒక ఆయన మన పార్టీ ఆఫీసులో జాయిన్ అవుతున్నారని చెప్పేది. ఏం సాధించింది మోడీ అని చెప్పి అడుగుతున్న కొంతమంది తెలియదు ఒక్కళ్ళు. ఏం సాధిస్తుందా? జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను దౌర్గాల్లో పనిచేసిన, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకున్న నా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిన, ఇవాళ ఏం సాధించో తెలియదు. కానీ నా జమ్మూ అండ్ కాశ్మీర్ హాస్పిటల్లో నా రక్తం మడుగులలో గిలగిల కొట్టుకున్న సైనికులు లేరని చెప్పాడు ఆ డాక్టర్. దాన్ని ఏం కొలుస్తాను? ఉన్నదా బోడో ఉద్యమాలు, ఉన్నాయా మిజోరాం ఉద్యమాలు? ఇలా ఇక్కడ అలాంటి వేర్పాటు ఉద్యమాలు లేవు. ఉన్నాయంటే కొద్దిమంది రాజకీయాల ఎజెండాగా బతికేవాళ్ళు, స్వార్థపరులు, దేశం ఎడిపోతుందని చెప్పి భావించే వాళ్ళు, చిల్లరగాళ్ళు కొంత ప్రేరేపిస్తుంది. కానీ ఇవాళ దేశ ప్రజానికం అన్ని రకాలు అర్థం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కిషన్ గారు చెప్పారు, నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చివరిగా ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిండు వారు. నిజంగానే నేను గర్వపడుతున్నా ఇక్కడ ఎంపీ అయినందుకు. సార్ ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నావో మా కార్పొరేటర్లు ఇక్కడ సజీవంగా ఉన్నారు. నాకు బాగా నచ్చిన ఒక సందర్భం ఏంటంటే, మా శ్రీవాణి సరూనగర్ కార్పొరేటర్ ఉన్నారా? నాకు వాళ్ళ డివిజన్కి పోయినా నేను, నాకు అన్నం పెడుతూ రాయణ నీవు చేయబట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ లెటర్ ప్యాడ్ మీద నాకు 2 కోట్లు వచ్చినాయని చెప్పింది. అంటే నా 3.5 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ₹1 ఇవ్వలేదన్నా. ఏమైనా ఇస్తే వాళ్ళ లెటర్ ప్యాడ్ ఇచ్చుకోండి తప్ప మా లెటర్ ప్యాడ్ ఇవ్వలేదు. వాళ్ళ దేకిలో లేరు, కాలనీ లేరు అని అన్నారు. నేను కావచ్చు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేయచ్చు, పదవులు అనేటివి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పదవులు సాక్ష్యం కాదు. ఇవాళ మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, రేపు గొప్పగా ఎదగచ్చు, లేకపోవచ్చు. నేను ఆర్థిక మంత్రి కూడా ఎంపిక ఉండొచ్చు. కానీ మానవ సంబంధాలు శాశ్వతం.
ప్రజల అభివృద్ధి శాశ్వతం. ప్రజలు గుర్తుపెట్టుకోరు, నమస్తే గుర్తుపెట్టుకోరు. ప్రజలకు నిండు జరగాలి. కాలుకు ములుగుతే పన్నుతో పీకే నాయకుడు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. రెండవది అభివృద్ధి కూడా కోరుకుంటారు. ఇవాళ తాత జాగిరి కాదు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులా, లేకపోతే ఇంకొక శాసనమండలి సభ్యుల లెక్క కాదు. డబ్బు, ప్రజలు కట్టిన డబ్బుకు కాపలదాడు ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. రెండేమర్థం. కానీ గత సంకుచితంగా ఉన్నాం. ప్రజలు ఇంత నీచంగా వ్యవహరిస్తారంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రులు కూడా రాష్ట్రానికి మంత్రులుగా ఉంటారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులు ఉన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పిన నాయకులు నరేంద్ర మోడీ గారు మీకు ఆదర్శం కావాలి బాబు. ఇక్కడ కూడా గ్రామాల మండలాల జిల్లాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడిందనే విషయం మీరు మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఇవాళ నా గ్రామాలలో పెరిగే చెట్టు, పారే మురికి నీళ్ళ కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, నడిచే గ్రామ సచివాలయాలు, నడిచే నా అంగన్వాడీ కేంద్రాలు, ఇవాళ చౌరస్తాలో వెలిగే లైట్లు, నువ్వు గొప్పగా పూజ పిడి చెత్త షెడ్లు, చివరికి చచ్చిపోతే కాల్చే శ్మశాన వాటికలు ఎవరివి? నువ్వు కట్టి వాడకుండా ఉన్న నా రైతు వేదికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. అంటే భారత ప్రజానికం కట్టిన డబ్బు పైసలే బాబు. ఎక్కడిది నీ ముఖాలకు? ఇవాళ నగరాలు గొప్పగా అభివృద్ధి చెందుతాయి, దాని తగ్గట్టుగా రాష్ట్రాలు డబ్బులు ఇస్తలేవు. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత అని చెప్పి స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిండు బాబు? ఎవరు తెచ్చింది స్మార్ట్ సిటీ పేరు? అమృత నగరాలు ఎవరు తెచ్చిండు? ఇవాళ ముందే కిషన్ రెడ్డి గారు మా మంత్రి గారితో ఓపెన్ చేయించారు. నా ఉప్పల్ ఫ్లైఓవర్ నీది కాదు బిడ్డ, నా కొప్పల్లి ఫ్లైఓవర్ 1000 కోట్ల మంది నీది కాదు బిడ్డ. ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్తో మంత్రులారా మీరు ప్రయాణించే రోడ్లు మీవి కావు బిడ్డ. ఆరామ్ గారు, రేపు షామీర్పేట, రేపు నా మేడ్చల్ మెట్రో, ఇవాళ నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నిర్మాణం జరుగుతుంది. MMTS ఇవన్నీ ఎవరివి? మీ కళ్ళుండి కూడా చూడలేని కబోదులు మీరు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నెన్ని చేసినామో మాకెరక. ఇలా మా నర్సింహరెడ్డి ఇక్కడే ఉన్నాడు, మా మసరెడ్డి ఇక్కడే ఉన్నాడు, మా జీవరెడ్డి ఇక్కడే ఉన్నాడు. 30 ఏళ్ళు కిషన్ రెడ్డి సాబ్ ఒక దగ్గర ఒక చిన్న సమస్య, 30 ఏళ్ళు మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి 45 కాలనీల సమస్య, 30 ఏళ్ళ సమస్య అది. మరి ప్రభుత్వాలు లేవా, మంత్రులు లేవా ఉన్నారు. నేను పోయిన 30 నిమిషాలనే పరిష్కరించి వచ్చాను. 30 నిమిషాలే, అది మా వాళ్ళకి. నా మల్లికార్జున ప్రజల అండతోటి దుర్మార్గపు ఆలోచన నా హైడ్రా, దాని మీద తిరోగమనానికి కారణం ఇవాళ భారతీయ జనతా పార్టీ మల్లికార్జున నాయకత్వం దానికి సాయం చేశాడు. మూసి నది మీద నా పనిని కాలనీ చూపిన నా మహిళల తెగుల ఇంత అంత కాదు. కొన్ని వందలు, ఒక 2 నెలల కాలం పాటు మమ్మల్ని ఇష్టపడకపోయినా, మేము ప్రగతి నిరోధకమని చెప్పినా, మాకు సపోర్ట్ దొరకకపోయినా మేము నిరంతరంగా కొట్లాడినాం. దాని ఫలితం దక్కింది ఆఫ్టర్ 3 months. ఫలితం మేము మాట్లాడే మాట తొందరగా అర్థం కాకపోవచ్చు, అది కొంచెం నచ్చకపోవచ్చు, కానీ ఆలోచించి మాత్రమే మాట్లాడతాం. మేము ఆలోచించి మాట్లాడతాం. ఇవాళ నేను ఒక్కటి మళ్ళా క్లారిఫై చేసుకున్నా. చివరిగా మేము భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ కమిషన్లకు వ్యతిరేకం. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకు కిషన్ గారు చెప్పినట్టుగా మీ చరిత్ర మా చరిత్రతో ఏం పోల్చుకుంటాం? మేము నక్కకు నాగలకు తేడా. అందుకనే భారత జాతి వల్ల 3వసారి సంకీర్ణ రాజకీయాలు తప్ప
ఎప్పుడు కూలిపోతో తెలియని ఈ ప్రభుత్వాలు ఇవాళ మూడోసారి కూడా ఏ గుజరాత్లో అయితే 20 సంవత్సరాలు కూడా మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టిందో ఇవాళ దేశంలో కూడా మోడీ గారి ఆలోచన నాకు తెలిసి నేను ఎక్కువ పోరదు కానీ ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్యే ఫస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయినోడు మోడీ గారు ఒక్కడే. పార్లమెంట్ మెట్లెక్కకుండా ఎంపీ అయి ప్రధానమంత్రి అయినోడు ఒకడే. మూడోసారి కూడా ఏమీ లేకుండా మళ్ళీ ప్రధానమంత్రి అయిన ఒకడే. రేపు భారత్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 ఈ కళ అంటున్నాను. ఇవాళ 6 అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలిసిపోయింది. కానీ రేపు చూడవలసింది ఈ అప్పుల ఊరిలో తెలంగాణ కూరుకుపోయిందాన్ని ఈ కలెక్టివ్ బాధ్యత రాష్ట్రాన్ని బాగుంటామంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో సాధ్యమని చెప్పి నేనంటలేను, ప్రజలు అంటున్నారు. దానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మల్కాజ్గిరి రేపు 2 పార్లమెంట్లు అవుతుంది. మల్కాజ్గిరి 16-17 సీట్ల ఎమ్మెల్యే అవుతుంది. రేపు మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ గడ్డ మీద జెండాకు సింహభాగం అవుతుంది. ఆ మల్కాజ్గిరి తప్పకుండా రేపు హైదరాబాద్కు అండగా ఉంటుంది. మల్కాజ్గిరి రేపు శాసనసభలో అత్యధిక సీట్లు వస్తుంది. మల్కాజ్గిరి 2 పార్లమెంట్ గెలుచుకునేటువంటి స్థాయికి వస్తుందని చెప్పి దాంట్లో కార్యకర్తలుగా నాయకులుగా గొప్పగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయం చేసి మీ అందరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.